భగవద్గీత పుస్తకము అంటే మీరు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అది పూర్తిగా వేరే విద్య, అంటే ఆధ్యాత్మికంలోకి రావాలి అంటే ఆ పుస్తకం మాత్రమే మార్చిందా, లేకపోతే చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకున్న ఆ సంస్కారం ఏదైతే ఉందో అంటే మీకు ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉండేదా కొంచెం పెద్దయిన తర్వాత నేను ఈ రంగంలోకి వెళతాను అని, లేకపోతే అకస్మాత్తుగా? అంటే మాకు చిన్నప్పటి నుంచి ఈ కోరిక ఉండేది. మేము తప్పకుండా వివాహం వైపు అయితే ఎప్పుడూ ఆలోచించలేదు. మేము తప్పకుండా సన్యాసాశ్రమంలో ఉంటూ సేవ చేయాలి, పూర్తిగా మా సమయం మొత్తం భగవంతుడికి అంకితం చేయాలి అనే ఇచ్చ ఉండేది. కానీ ఆ సంస్కారములు కూడా మాకెంతో హెల్ప్ చేశాయి భగవద్గీతను కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోవడం శిల ప్రభుపాదుల వారి యొక్క వాక్యాల ప్రకారంగా. దాంతో పాటు మాకు మా స్నేహితులు ఎంతో మంది భక్తి పరిచయం అయిన వాళ్ళకి కేవలం ఈ పుస్తకం కూడా ఎంతో గొప్ప మాధ్యమంగా తయారైందనమాట. కాబట్టి రెండు, అటు సంస్కారములు ఇటు ఆధ్యాత్మిక విద్య, ఈ రెండు మనకి చాలా దోహదపడింది నా విషయం వరకైతే. కానీ నేను ఎంతో మందిని చూసాను, ఎంతో మంది ఫారినర్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు, కృష్ణ భక్తి అనుసంధానం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎలా సంస్కారాలు తెలియదు కదా. అయినా సరే మనం ఎవరైతే వినయంతో శాస్త్రాన్ని ఆచరిస్తే అధ్యయనం చేస్తే వాళ్ళకి సకల వేద శాస్త్ర సారాంశం కూడా అబ్బుతుంది. అది గురు కృప, ఆచార్య కృప. నిజంగా చెప్పాలంటే భగవద్భక్తి ఏదో మనం చేసుకున్న పుణ్యం వల్లనో మనకుండే సంస్కారముల వల్ల లాదండి. అది కేవలం భగవద్భక్తుల యొక్క కృప, భగవంతుడి యొక్క కృప ఉంటేనే మనకు కలుగుతుంది అనమాట. కాబట్టి మనకి ఆ కోరిక ఉండాలి, స్వామి యొక్క కృప, ఈ రెండు ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ భగవద్భక్తి మార్గంలో మనం ముందుకెళ్ళచ్చు. అయితే ఆధ్యాత్మిక చింతన అనే మాట వింటూ ఉంటాం. కొంతమందికి అయితే గురువులు యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి వారు గురుముఖత చక్కగా అన్ని నేర్చుకుంటారు. కొంతమందికి అంటే ఇప్పుడు ఈ సమయంలో నేను ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి, ఎవరికైనా ఎప్పుడైనా ఏ వయసులో అయినా, అప్పుడు ఒకవేళ గురువు దొరకకపోతే వాళ్ళు కూడా ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళాలి అంటే ఎలా వాళ్ళ ఆలోచన ఉంది? కృష్ణం వందే జగద్గురు, అందరికీ కృష్ణుడు గురు, ఆది గురువు, జగద్గురువులు ఆయనే. కాబట్టి కృష్ణుడు చెప్పిన గీత మన సనాతన ధర్మంలో ఒక బేసిక్ ఫిలాసఫికల్ పుస్తకం. ప్రతి ఒక్క హిందువు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ఏ సాంప్రదాయం నుంచైనా కానివ్వండి, గీత అధ్యయనం చేయాలి. గీత చదివితే అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. ఆ గీతను అధ్యయనం చేశాక మనకి అవగతం అవుతుంది ఏంటి అసలు ఆధ్యాత్మికత, భగవంతుడు అంటే ఎవరు, మనమంటే ఏంటి, మనం భగవంతుడిని ఎందుకు పొందాలి, ఎలా పొందాలి, నాకు భగవంతుడికి ఉండే సంబంధం ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి. దాని తర్వాత మనకి ఆ భగవత్ ప్రేరణతో, ఆ భగవంతుడికి మనం చేసే ప్రార్థన యొక్క శుద్ధితో స్వామియే మనకి గురువుని అనుగ్రహిస్తారు. ఆ ఇచ్చ ఉండాలి. మీరు అంటున్నారు కదా, ఆ కోరిక ఇప్పటి వరకు మీకు ఒక విషయం చెప్తానండి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే కోరిక మనస్ఫూర్తిగా మనం అనుకుంటే భగవంతుడు ఎక్కడున్న వాడికైనా సహాయం చేస్తాడు, ఒక మార్గం చూపిస్తారు, తప్పకుండా చూపిస్తాడు. మనకి భాగవతంలో ధ్రువుడి యొక్క స్టోరీ మీరు వినే ఉంటారు. చిన్న పిల్లవాడు అరణ్యంలోకి బయలుదేరాడు, నారదుడు వచ్చేస్తాడు అక్కడ. అయ్యా నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఈ మంత్రాన్ని జపం చేయి. ఎలా వచ్చింది ఆయనకి? ఎందుకంటే మన యొక్క శుద్ధి, భావశుద్ధిని చూసి భగవంతుడు ఒక చక్కటి గురుని మనకి అనుగ్రహిస్తారనమాట. శాస్త్ర సారాంశం మొత్తం తెలిసిన ఒక భక్తుడిని మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే, కృష్ణ పరిపూర్ణంగా నీ కృప మా జీవితంలో ఉండాలి అని ఆ మనస్ఫూర్తి ప్రార్థనకు తప్పకుండా భగవంతుడు వింటాడు. అదే వివిధ మాధ్యమాలలో మనం భగవంతుడి గురించి తెలుసుకోవటం, భక్తి గురించి తెలుసుకోవటం. ఏదో ఈ పరిష్కారం చేయండి, ఈ ఉపాయం చేయండి, ఈ మంత్రం చేయండి, మీ కష్టాలు ఇది పోతాయి, డబ్బులు వచ్చేస్తాయి, మీరు సుఖ సంతోషాలతో, ఇది కాదండి భక్తి అంటే. భగవంతుడి యొక్క పూర్తి కృప, భగవంతుని తెలుసుకోవటం, భగవంతుని ఆశ్రయించటం. ఎవరికి ఏ కోరిక ఉంటే అలా అలా భగవంతుడు అనుగ్రహిస్తారు. మనకు కేవలం భౌతికమైన రోగం పోవాలి, భౌతికమైన కోరికలు తీరాలి అంటే ఆ విధంగా భగవంతుడు చూపిస్తారు. కానీ కృష్ణ నాకు నువ్వే కావాలి. సుధాముడి గురించి మీకు ఒక కుచేలుడు అని అంటారు కదండి. ఆయన ద్వారకా నగరం బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉండే భటులు అన్నారట, కుచేల నీకేం కావాలో చెప్పు నేను ఇచ్చేస్తా అని అంటే, ఆయన నాకేం వద్దయ్యా, నాకు కృష్ణుడు కావాలి అన్నారు. కాబట్టి కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళారు. కానీ ఆయన ఏ కోరిక కోరినా సరే, నాకు బంగ్లా కావాలి అని ఇచ్చేవాళ్ళు, నాకు డబ్బులు కావాలి అని ఇచ్చేసేవాళ్ళు, నాకు ఇంత భూములు కావాలి అంటే ద్వారకా నగరం యొక్క ద్వారపాలకుల దగ్గరే అంత ఐశ్వర్యం ఉండేదట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ సుధాముడు అక్కడ నాకు ఎవ్వరు వద్దు, నాకు కృష్ణుడే కావాలి అని అడిగినందుకు ఆయన కృష్ణుడు లభించాడు. ఈ రోజుకి కూడా మనం వాళ్ళ యొక్క స్నేహం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మన కోరిక, మన భావశుద్ధి అనేది చాలా ప్రధానం.